హలో అందరికీ. నిన్న పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మమ్మీ రేపు మాకు హాలిడే అని చెప్పారు. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేద్దాము, రేపు మార్నింగ్ చాలా ఇష్టంగా తినేది ఏదైనా వాళ్ళకి ఇష్టమైంది చేద్దాం అనుకున్నాను. వాళ్ళకి దోశ అంటే చాలా ఇష్టము. సో దోశ చేద్దాం అనుకున్నాను. పిల్లలు వచ్చేసరికి లేట్ అయింది. సో వాళ్ళు లేట్గా చెప్పడం వల్ల నేను లేట్గా పిండి నానబెట్టాను. నానబెట్టిన తర్వాత పడుకునే ముందు గ్రైండ్ చేసి పడుకుందాం అనుకున్నాను. కానీ ఈలోపు నాకు కొంచెం హెల్త్ బాగాలేక నేను దాన్ని గ్రైండ్ చేయలేకపోయాను. మార్నింగ్ లేవగానే అనుకున్నాను, అయ్యో బ్రేక్ఫాస్ట్ ఇంకా వేరేది ఏమన్నా చేయాల్సి వస్తుందేమో, ఇలా గ్రైండ్ చేయకుండా ఇప్పటికిప్పుడు గ్రైండ్ చేసి పెడితే బాగోదు కదా దోశ అనుకున్నాను. సో భయంగా అంటే చూద్దాం ఒకసారి ట్రై చేద్దాము, ఇలా కూడా చేద్దామని చెప్పి నేను దోశ వేశాను. బాగుంది, డిఫరెన్స్ అయితే ఏం లేదు, సేమ్ అలానే ఉంది, టేస్ట్ కూడా అలానే ఉంది. మేబీ నైట్ అంతా నానబెట్టడం వల్ల అదే టేస్ట్ వచ్చిందేమో తెలీదు. బట్ అంత డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. ఇప్పుడు నైట్ డ్యూటీస్ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా టైమ్స్ ఉండవు కదా, వాళ్ళకి టైం ఉండక ఫాస్ట్గా బయట తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎంత కాదనుకున్నా మనం ఇంట్లో చేసుకుందే బాగుంటుంది కదా.